ఇంకెవరైనా ర్యాంకర్స్ రండి. మీరు ర్యాంకరేనా? ఎంత వచ్చిందండి? 84 ర్యాంక్. నా పేరు రాజశేఖర్ రెడ్డి. ఎక్కడండి మీది? నాది సూర్యాపేట జిల్లా మేళ్లచెరు. ఇందాక మీరు అడిగారు కదా, ఇప్పుడు ఒకవేళ రీఎవాల్యుయేషన్ పెడితే మీకు ఏమి ఇబ్బంది అని అడిగారు కదా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. అక్టోబర్ 13 లాస్ట్ ఇయర్, రేపు 14వ తారీఖు, అక్టోబర్ 14వ తారీఖు జడ్జిమెంట్ ఉంది. ఆ రోజు సాయంత్రం ఈవినింగ్ నేను టీ తాగడానికి బయటకు వెళ్తే ఒక అతను వచ్చాడు నాతోటి. అన్న ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. గుర్తుపట్టావంటే గుర్తుపట్టలేదంటే నేను పలానా అని నేను చెప్పాడు. అన్న ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఎక్కడైతే తమ్ముడు ఏంది ఎట్లా చేస్తున్నావు అంటే నేను ఫిలిమ్స్ క్వాలిఫై కాలేదన్న అంటే నేను క్వాలిఫై అవుతాడు మెయిన్స్ రావడానికి ప్రిపేర్ అవుతున్నా, ఇంకో వారం రోజులు ఉంది కానీ అని చెప్పాను. అయితే అది అవ్వదన్నా, ఆ మెయిన్స్ అవ్వదు, ఆపేస్తారన్నా. అదేం తమ్ముడు అంత కాన్ఫిడెంట్ చెప్తున్నాడు. నేను కోర్టులో కేసు వేసామన్నా మేము, అది అవ్వదు, ఇంకో 10 ఏళ్ళకి కూడా అవ్వదు, పెళ్ళి అయిందన్న అన్నాడు. ఇంకా కాలేదు తమ్ముడు అంటే పెళ్ళి కాదు ఏం కాదు నా సున్నారోనే తిరుగుదాం అన్నాడు. అదే అన్నాడు. నేను అడిగాను, తమ్ముడు మొత్తం మాకు 3 సార్లు ఫిలిమ్స్ జరిగిందండి, మేము భరించుకుంటూ పోతే ఏమైందో చెప్తాం. ఫస్ట్ ఫిలిమ్స్ అండి లీక్ అయింది అన్నారండి, రెండోసారి బయోమెట్రిక్ చేయలేము, మూడోసారి ఇంకొక వారం రోజులు ఎగ్జామ్ ఉందనగా కూడా మా మానసిక శోభ ఏంటంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుద్ది, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుద్ది, అయినా సరే ఆ మానసిక శోభ అంతా భరించి మేము ప్రిపేర్ అయ్యాం. మీరు 2022 నుంచి 2024 అంటే 2.5 సంవత్సరాల పైన జరిగింది ఇది. అదంతా మానసిక శోభ మాది. అయితే ఫిలిమ్స్లో ఫస్ట్ ఫిలిమ్స్ ఎన్ని వచ్చినాయి తమ్ముడు అడిగిన, 55 అన్నాడు. సెకండ్ ఫిలిమ్స్ తమ్ముడు అన్న కీ పేపర్ చూసుకుంటే 61 వచ్చింది. మొన్న జరిగిన ఫిలిమ్స్ అనంట ఒక 64 వచ్చిందంటే బార్డర్లో కూడా లేడు అతను. అలాంటి వాళ్ళ కోసం ప్రతిసారి మేము మా జెన్యూనిటీ ప్రూవ్ చేసుకోవడానికి ఎగ్జామ్ రాస్తూనే పోవాలంటే చెప్పండి మీరు ఎన్నిసార్లు రాయమంటారు. ఇప్పుడు నాకు 32 ఏళ్ళు వచ్చినాయి, నేను 2016 నుంచి ప్రిపేర్ అవుతున్నా. 2011 లాస్ట్ గ్రూప్ ఆ నోటిఫికేషన్, తర్వాత ఇదే. ఇంకెన్ని రోజులు నేను రీవాల్యుయేషన్ అని, రీకౌంటింగ్ అని, రీ ఎగ్జామ్ అని మేము రాయగలం, సత్తా ఉంది. మీరందరూ కలిసి ఒక 5-10 ఏళ్ళు మాకు సర్వీస్ ఎక్స్టెన్షన్ ఇవ్వమనండి, కొన్ని వెయిట్ చేస్తాం మేము. అలాగే ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాం కదా, మా ర్యాంకర్లందరికీ ఎవ్రీ మంత్ ఎంత శాలరీ అయితే మేము పే తీసుకుంటామో అందులో సగం ఇవ్వమనండి. మళ్ళీ అదే నష్టంలో పోతాం, అదే దరిద్రపు తిండి తింటాం, అదే దరిద్రపు బతుకుతాం. మీ అందరికీ కావాల్సింది ఏంటి? ఒక 10 మంది ఉన్నారు, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఈరోజు ఛానల్లో ఎరగదీస్తున్నాం చాలు, టీ తాగినాం, స్నాక్స్ తిన్నాం, క్లోజ్. ఈరోజు ఎంటర్టైన్మెంట్ క్లోజ్. మా బతుకులు ఎంటర్టైన్మెంట్ చేయొద్దండి, మా బతుకులు మా ఆవేదన ఎంటర్టైన్మెంట్ చేసుకోవద్దు. దేశం డెమోక్రసీ అయినప్పుడు మెజారిటేరియన్ షిప్ ఖచ్చితంగా నడుస్తుంది కాదనను, కానీ మైనారిటీ అదే ఆలోచన మైండ్లో పెట్టుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మైనారిటీ హక్కులని కాపాడాలని ఖచ్చితంగా ప్రతి దాంట్లో మైనారిటీ హక్కులను ఎలా కాపాడాలో ప్రతి అంశంలో చేర్చి వదిలిపెట్టాడు. మేము ఇప్పుడు మైనారిటీ, ఎందుకంటే 21,000 మంది ఎవరైతే మెయిన్స్ అపీర్ అయ్యారో అందులో 563 మంది పక్కకి తీస్తే మిగిలిన వాళ్ళందరూ మెజారిటీ వాయిస్ ఎక్కువ వినపడి ఉండొచ్చు, బట్ డజంట్ మీన్ వీఆర్ రాంగ్. మేము తప్పు కాదు. మైనారిటీ వాయిస్ తక్కువ వినిపిస్తుంది అని, మైనారిటీ తక్కువ వాయిస్ వినిపిస్తుందని మేము తప్పు కాదు. మా వాయిస్ కూడానండి, మా వైపు న్యాయం ఉంది, మేము అన్యాయం చేయలేదు. మీరు ఒక ఆరోపణ చేశారు, పెద్ద ఆరోపణ, 3 కోట్లు పెట్టుకున్నారని. మాకు స్థామత లేదని చెప్పుకోవాలని చెప్పుకున్నాం అంతే. మీ ఎవరి మీద ఫైట్ చేయడానికి రాలేదు. న్యాయంగా మాకేది దక్కాలో దాని గురించి మాత్రం క్వశ్చన్ చేస్తున్నాం. మిత్రులకి ఏం సూచిస్తారు మీరు? ఎవరైతే ఇప్పుడు మాకు జాబ్స్ రాలేదు, దీంట్లో అన్యాయం జరిగింది, తప్పులు జరిగినాయి అని కోర్టుకు వెళ్ళారో, కోర్టు వాళ్ళ పక్షాన సింగిల్ బెంచ్ నిలబడిందో, ఈ టోటల్ ఎపిసోడ్ మీద మీరు వాళ్ళకి ఏం చెప్తారు మీ ఫ్రెండ్స్కి? ట్రాప్లో ఎక్కువ పడద్దండి. ఈ ట్రాప్లో అశోక్ నగర్ ఈ కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో నీ పొద్దుగులు ట్రాప్ చేస్తాయి. ఇదే మీ వెనకాల ఇప్పుడు ఏదైతే కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉందో అదే కోచింగ్ ఇన్స్టిట్యూట్ని మీ అందరికీ రేపు పొద్దున ఫ్రీ కోచింగ్ రీమైన్స్ పెడితే, లేకపోతే ఎగ్జామ్ క్యాన్సిల్ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ పెడితే మీ అందరికీ ఫ్రీ కోచింగ్ ఇస్తాయా? ఒక్కళ్ళకైనా ఫ్రీ కోచింగ్. పేరు? నా పేరు రాజశేఖర్. రాజశేఖర్, ఇప్పుడు ఇప్పుడు ఎగ్జామ్ రాశారు, మీకు ర్యాంక్ వచ్చింది కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఒకవేళ నా పొజిషన్లో ఉండి ఉంటే, అంటే మీ ఫ్రెండ్స్ అనుకుంటారు, నా పొజిషన్లో ఉండి ఉంటే అరే నేను ఇంత బాగా రాసిన నాకు రాలేదంటే సంథింగ్ ఏదో జరిగింది అని అభిప్రాయం రాజశేఖర్ అప్పుడు కూడా వ్యక్తం చేస్తాడు. నేను ఏపీఎస్సీ 2019 నోటిఫికేషన్ గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా రాశానండి. అక్కడ కూడా సేమ్ ఇలాగే రివల్యూషన్ అని అన్నారు. ఫస్ట్ లిస్ట్లో నా పేరు ఉందండి, సెకండ్ లిస్ట్లో నా పేరు లేదండి. నేను ఎక్కడికి వెళ్ళి ఆవేదన పడలేదండి. మళ్ళీ వచ్చాను, అశోక్ నగర్లో కూర్చున్నాను, నా తెలంగాణలోని సాధించుకున్నాను. వెంటనే ఫాస్ట్ మూవింగ్ అవుతుంటే రేపు ఇంకొక 150, 200 నోటిఫికేషన్లు వస్తాయి. ఇదే క్లమ్జీకి చేసి పడేస్తే ఇలాగే నేను నడుచుకుంటే రేపు పొద్దున ఇంకొక కేసు వస్తుంది, ఇంకో కేసు వస్తుంది, నడుచుకుంటే 10 ఏళ్ళు సాగదీస్తారు. అందులో కొంతమంది జీవితాలే నాశనం అయిపోతాయి. సొత్తు ఉండి, చేతనయ్యి, టాలెంట్ ఉండి కూడా ఓపిక ఇంకా నా వల్ల కాదు ఇంకా నువ్వు వదిలే అని ఇంటికి పోయేవాళ్ళు చాలా. ఎక్కడో ఒక దగ్గర చిన్న మిస్టేక్ జరిగినాయి, దాన్ని వదిలేయాలంటారా? అసలు మిస్టేకే జరగకుండా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే మనం చెప్పలేము యాక్చువల్గా. మిస్టేక్స్ జరిగాయి, జరగలేదు అని చెప్పడానికి నేను జడ్జిని కాదండి. నేను ఏ ఎంక్వైరీలు చేయలేదు.
మా మీద వేసిన నిందకి మేము సమాధానం చెప్పడానికి మాత్రం వచ్చాం. 3 కోట్లకు కొనుక్కున్నారన్న దాని మీద మీరు ఇక్కడ అవును, మేము జెన్యున్ క్యాండిడేట్లని చూపడానికి. అందులో నేను తెలుగు మీడియమే. ఓకే, తెలుగులోనే రాశాను నేను తెలుగు. మీకు ర్యాంక్ ఎంత? 300. 384.